నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికార కార్యక్రమంలో బీసీల డిక్లరేషన్పై కూటమి ప్రభుత్వం చిన్నచూపు అనే అంశాన్ని ఈరోజు చర్చించబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year గడిచిపోయినా కూడా బీసీల సమస్యలపై ఇంతవరకు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం బీసీల సమస్యలని ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు ప్రభుత్వ వైఖరి ఉన్నట్టు కనిపిస్తుంది. ఈనాడు ఆ సమస్యపై మాట్లాడడానికి మన స్టూడియోలో ఆల్ ఇండియా బీఎస్పీ కోఆర్డినేటరు రిటైర్డ్ డీజీపీ జె పూర్ణచంద్ర గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే జూమ్ ద్వారా విజయవాడ నుంచి సీనియర్ జర్నలిస్ట్ అన్నవర బ్రహ్మయ్య గారు మనకి లైవ్లో ఉన్నారు. అలాగే మహిళా నాయకురాలు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మహిళా నాయకురాలు వేమేశ్వరి గారు ఫోరం ఫర్ స్టేట్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్కి ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ చర్చలో వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేద్దాం. ముందుగా మన పూర్ణచంద్ర గారితో ఈ చర్చను ప్రారంభిద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బీసీ డిక్లరేషన్లో ఈ కూటమి చిన్నచూపు అనే దాని మీద ఈనాటి చర్చలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదో 2-3 కులాల మెప్పు పొందడం తప్ప అక్కడ ఉన్నటువంటి బీసీ సమస్యల మీద సరైనటువంటి పోకడన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా సార్? అక్కడ మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు ఈ రోజున 1 year అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ అని మరి టీడీపీ మేనిఫెస్టోలో ఉంది. ఆ బీసీ డిక్లరేషన్లో ముఖ్యంగా ఏమన్నారంటే బీసీలకు 50 సంవత్సరాలకే నెలకి 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. అవును, అది ఇంతవరకు అమలుపరచలే. అవును, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ఇస్తున్నారు. మరి బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అన్నారు. అది ఎస్సీ/ఎస్టీ లెక్క. సో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అన్నది మరి రూపాయి ఖర్చు కాని పని. సంవత్సరం అయిపోతున్నా కానీ ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి చర్య ఆ డైరెక్షన్లో తీసుకోలే. మరి బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకు బీసీ సంరక్షణ చట్టం తెస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అంది? వాళ్ళకి ఉన్న రక్షణ ఇవ్వటం కోసం. మరి దాడులు జరుగుతున్నాయి కాబట్టి వివిధ కులాల వాళ్ళు, ఆధిపత్య కులాల వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల నుంచి రక్షణ కోసం మరి ప్రత్యేక చట్టం తెస్తానన్నప్పుడు ఎందుకు తేవట్లేదు? అంటే ఈ ప్రభుత్వాలు ఎలక్షన్లప్పుడు ఈ పార్టీలన్నీ కూడా మరి హామీలు ఇవ్వటం, వాటిని నెరవేర్చకుండా తాత్సారం చేయటం దానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తార్కాణం. దీని నుంచి ఇంక ఎగ్జాంపుల్ ఏమీ అక్కర్లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? రక్షణ చట్టం తేవటానికి ఏ రకమైన డబ్బు ఖర్చు అవుద్ది చెప్పండి? సో ఈ 1 yearగా అది చేయట్లే. మరి ఏదన్నా అడుగుతూ ఉంటే మాకు ఖజానా ఖాళీ అయింది అనే ఆన్సర్లు ఇస్తారు. మరి చాలా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు ఖజానా ఖాళీ అవుతుందని తెలియదా? సరే, దాన్ని పక్కన పెడితే మరి ఈ రక్షణ చట్టం చేయడానికి ఏమి అడ్డంకులు ఉన్నాయి చెప్పండి? సో ఎవరు మాట్లాడేది లేదు. ప్రజలు కూడా గమనించాలి. బీసీలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేస్తుందని బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో, ఈ డిక్లరేషన్లో ఐటెం వారీగా బీసీలు అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అనే విషయాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ రేపు వచ్చే స్థానిక సంస్థల్లో ఏదైతే ఈ రకమైనటువంటి మరి హామీలు నెరవేర్చని ప్రభుత్వం ఉందో వ్యతిరేకంగా ఓటు చేయాల్సిన అవసరం ఉందని కూడా మనం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బీసీ సబ్ ప్లాన్లో 5.5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఇంతవరకు అసలు సబ్ ప్లానే లేదా, ఊసే లేదు. ఇది కాకుండా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు అన్నారు. మరి దాని మీద ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు కులగణన చేస్తామని చెప్పి మరి కులగణనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీర్మానం చేసింది. మరి అది నడుస్తూ ఉంది. మరి 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినప్పుడు అదే సమయంలో మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారం బీసీల పాపులేషన్ 51.69 అని తేలింది. మరి మేము కూడా 52% రిజర్వేషన్లు ఇవ్వాలని బహుజన్ వర్గాలన్నీ కూడా మరి గత సంవత్సర కాలంగా ఉద్యమం చేయటం, మరి ఆ ఉద్యమం చేస్తే ఇంతవరకు అతిగతి లేదు. ఈ 34% కనీసం 34% కూడా
ఇచ్చే పరిస్థితి కనపట్ల. నామినేటెడ్ పదవుల్లో 34% ఇవ్వడానికి ఇబ్బందే లేదు. స్థానిక సంస్థల్లో ఇవ్వాలంటే మరి ట్రిపుల్ టెస్ట్ ప్రకారం సర్వే చేయాలి. సర్వే చేసి ఒక ప్రభుత్వం కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసిన తర్వాతనే 34% ఇవ్వటానికి వీలవుతుంది. మరి నామినేటెడ్ పదవుల్లో ఇవ్వడానికి ఏమి ఇబ్బంది చెప్పండి? ఇంతవరకు నామినేటెడ్ పదవులు అది క్యాబినెట్ ఆధీనంలోనే ఉంటుంది. దానికి ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశారు క్యాబినెట్లో, 3 నెలలు అవుతుంది. ఇంతవరకు మరి బీసీలకి 34% నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వట్లేదు. అట్లనే చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతా ఉన్నారు. మరి ఎందుకు పంపట్లేదు చెప్పండి? ఇదంతా వాళ్ళ హామీనే నేను అడిగేది. మరి ఇది బీసీ ప్రజలందరూ గమనించాలి. ఇట్లా చేస్తామని వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చట్లా. అట్లానే ఏమన్నారు మేనిఫెస్టోలో, తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ చేశారు చెప్పండి? ఏదన్నా ఉంటే ఎమ్మెల్సీ సీట్ వచ్చిందనుకోండి, గుంటూరు ఒక ఎగ్జాంపులే తీసుకుందాం. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, అందులో ఎంపీ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పెంబసాని. ఆ తర్వాత 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు కమ్మ, ఒక ఎమ్మెల్యే బీసీ బట్ హస్బెండ్ కమ్మ. అది కాకుండా మరి 2 ఎస్సీ, 1 ముస్లిం. చూడండి, బీసీలకు ప్రాతినిధ్యం లేదు. లేకపోగా అక్కడ ఎమ్మెల్సీ, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కూడా ఒక కమ్మ నాయకుడికి ఇవ్వడం జరిగింది. మరి అది బీసీ నాయకుడికి ఎందుకు ఇవ్వరు? సో ఈ రకంగా నామినేటెడ్ పదవులు కానీ ఎక్కడా కూడా బీసీలకి ఏ రకమైనటువంటి మరి ప్రాతినిధ్యం లేదు. బీసీల పార్టీ అని చెప్తున్నటువంటి టీడీపీ బీసీలకి ఏం న్యాయం చేయట్లా. ఇంకా ఫిలప్ చేయకుండా 1 సంవత్సరం అవుతుందండి, చాలా పదవులు ఉన్నాయి. ఆ ఫిలప్ చేయకుండా ఎందుకు ఆపుతున్నారో అర్థం కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి 2-3 ఇవ్వచ్చు. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఆయనకి 2 years, ఇంకో ఆయనకి 2 years, ఇంకో ఆయనకి 1 year ఇచ్చి కనీసం వాళ్ళని సంతృప్తి పరచవచ్చు. ఎవరికి కూడా 1 year వేస్ట్ చేయటమే కదా. మరి వీళ్ళు సీఎంగా కానీ ప్రమాణ స్వీకారం చేయాలంటే 1 రోజు 1 గంట కూడా ఆగరు, వెంటనే అవ్వాలి. మరి ఈ పదవులు ఎందుకు ఇవ్వరు చెప్పండి? సో ఇట్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు చర్చకి వచ్చినప్పుడు మనం చూద్దాం. మీరు చెప్పినట్టు బ్రహ్మయ్య గారు చెప్పండి. సార్ చెప్పినారు కదా, ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం మేమంతా కూడా బీసీల కొరకే పనిచేస్తాం, బీసీల సంక్షేమ ఎజెండా అని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎందుకని ఇప్పుడు సార్ చెప్పినట్టు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కానీ, సమస్యలు తీర్చడంలో కానీ, సంక్షేమంలో కానీ ఎందుకని వాళ్ళు ముందుకు రాలేకపోతే, వాళ్ళకి ఈ బీసీల పట్ల ఎందుకు వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇది ఉన్నది? పూర్ణచంద్రరావు గారు చెప్పినట్లుగా బీసీల చట్టాన్ని రక్షణ చట్టానికి సంబంధించి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి భారం పడనమాట నిజం. అయితే ఒక అంశం గమనంలో తీసుకోవాలి. ఇక్కడ చట్టం అనేది పార్లమెంట్ ద్వారా చేసే చట్టానికి విలువ ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వాలు సర్క్యులర్ ద్వారా లేదా గవర్నమెంట్ ఉత్తర్వుల ద్వారా ఇచ్చే చట్టానికి ప్రయారిటీ ఉండదు. తెలిసి గతంలో కూడా కొన్ని కులాలకు సంబంధించి కులం పేరుతో పిలవకూడదు అని చెప్పేసి జీవోలు రిలీజ్ చేశారు. కానీ ఆ జీవోలకు సంబంధించినటువంటి అమలు సాంకేతికంగా చాలా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి దీన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా 9th షెడ్యూల్ ప్రస్తావన చేశారు పూర్ణచంద్రరావు గారు. ఒకవేళ కనుక రాష్ట్రంలో బీసీల చట్టం, ఇది నిజానికి చట్టాలు బీసీలకు సంబంధించి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాన్ని నిజంగా కూడా చాలా బీసీ కులాలు, షెడ్యూల్ క్యాస్ట్, అట్లా షెడ్యూల్ ట్రైబల్స్ కంటే కూడా, ఉదాహరణకి బీసీలు చూసుకున్నట్లయితే గంగిరెద్దుల, మొండి, అట్లా కాటిపాపల అనే కులాలు, చాలా కులాలు ఉన్నాయండి. ఈ కులాలు అత్యంత వెనుకబడి చాలా వివక్షకు గురవుతున్నాయి. అసలు సమాజంలో ఉన్నారా లేదా అన్నంత భావంలో ఉంటారు వాళ్ళు దీనికి సంబంధించి. సో ఈ కులాలకు సంబంధించి ఖచ్చితంగా రక్షణ చట్టం కావాలి, దాంట్లో అనుమానం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు పైగా ఉంటాయి, ఇది కాదు. రాజ్యాంగ పరంగా పార్లమెంట్ లో ఖచ్చితంగా దీనికి సంబంధించి చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బీసీకి సంబంధించినటువంటి బీసీఏ కేటగిరీలో మీకు ప్రధానమైన కులాలు, యాచన కులాలు ఉంటాయి, అట్లాగే విముక్తి పొందినటువంటి కులాలు ఉంటాయి. దీనికి సంబంధించి డినోటెడ్ ట్రైబ్స్ అని చెప్పేసి అంటాం. దానికి సంబంధించి ఈ యాచన కులాల్లో గంగిరెద్దుల, కాటిపాపల అట్లా కొన్ని కులాలు ఉన్నాయండి. వాళ్ళు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళందరికీ రక్షణ కల్పటం అనేది తప్పనిసరి ప్రభుత్వాల బాధ్యత.
అది తెలుగుదేశం ప్రభుత్వం ఆ మార్పు గుర్తించడం గొప్ప విషయం, గుర్తించింది. కానీ చేయటానికి, ఆచరణ చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రపోజల్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రపోజల్ ఎప్పుడు బాగుంటుందంటే సార్ వీళ్ళు చేసినటువంటి చట్టాన్ని 9th షెడ్యూల్లో పొందుపరచాలి. 9th షెడ్యూల్లో పొందుపరిస్తే ఎవరు దాన్ని కామెంట్ చేసే అవకాశం ఉండదు. కోర్టు పరిధి నుంచి కూడా మినహాయింపు వస్తుంది. ఇవాళ తమిళనాడులో రిజర్వేషన్లు 69% ఇచ్చారంటే, కోర్టు ఉత్తర్వులకు మించి కూడా ఇచ్చారంటే కాదని. కారణం ఏంటంటే 9th షెడ్యూల్లో ప్రస్తావించడం. ఆ రిజర్వేషన్ విధానాన్ని 9th షెడ్యూల్లో పొందుపరచాలి. అప్పుడు పార్లమెంట్ ఆమోదం తెలియజేస్తుంది దానికి. అప్పుడు పూర్తి చట్ట పద్ధతి వస్తుంది దానికి. అట్లాగే ఇది యాక్చువల్గా బీసీల రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మండలి కమిషన్ చాలా చెప్పింది. అట్లాగే మండలి కమిషన్ తర్వాత మళ్ళీ కమిషన్ జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఆవిడ చాలా అంశాలు చెప్తూ పార్లమెంట్ లో క్యాబినెట్ సమర్పించింది, నివేదిక ఇచ్చేసింది రోహిణి గారు, జస్టిస్ రోహిణి గారు. దాన్ని పక్కకు పెట్టారు దానికి సంబంధించి. సో మండలి కమిషన్ లో తాత్కాలికంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా అమలు చేస్తున్నాయి, కానీ సోషల్ పరంగా, సాంఘికంగా కానీ, అట్లాగనే మండలి కమిషన్ లో చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి ఆలోచన చేసింది. వాళ్ళు వాటి ప్రస్తావన ఎక్కడా లేదు దీనికి సంబంధించి. సో గుడ్డుల మెల్ల మొన్నటిదాకా వ్యతిరేకించే కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీ గణనలకు, కుల గణనలకు యాక్సెప్ట్ చేసింది. కాబట్టి రేపు మార్చి తర్వాత బీసీలలో మార్పు, చైతన్యం మరింత వస్తుందని, ఖచ్చితంగా చొక్కా పట్టుకొని నిలదీసే స్థితి బీసీ వర్గాలకు వస్తుందని భావిస్తున్నాను. బీసీకి సంబంధించిన రక్షణ చట్టం ఖచ్చితంగా చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే ఒక ఆలోచన చేసినట్టుగా సమాచారం వచ్చింది. దీనితో పాటుగా ఒక చట్టం చేసి వదిలేయటం కాదు, జీవో రిలీజ్ చేయటం కాదు, రాష్ట్ర ప్రభుత్వం అయితే 9th షెడ్యూల్లో పొందుపరచాలి. లేదు అంటే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా, ఎందుకంటే వాళ్ళ కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉమ్మడిగా తీసుకోవాల్సిందే. కేంద్రంలో అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, అదే ఆంధ్రాలో అయితే కూటమి ప్రభుత్వం, 3 పార్టీలతో కూడినట్టు కూటమి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ముగ్గురు కలిసి బీసీలకు సంబంధించి రక్షణ చట్టం చేయడం ద్వారా వాళ్ళు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. బీసీలు నిజంగా తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది, ఆచరణలో కూడా చూపిస్తే మరింత తిరుగులేని పార్టీగా ఉంటుందని అనడానికి లేదు. ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం మాత్రం తీసుకురావాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టి ప్రజల ముందుకు పోయినప్పుడు దాని మీద మరి ఎలక్షన్స్ గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత మరి దాన్ని ఎందుకు పక్కన పడేస్తున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు బ్రహ్మయ్య గారు చెప్పినట్టు అది రాష్ట్ర పరిధి కాదు, కేంద్ర పరిధి అయితే ఈజీగా ఉంటుంది. రాజ్యాంగం సవరణ ద్వారా దాన్ని తీసుకొస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుందని మీరు సెలవిచ్చినారు కదా బ్రహ్మయ్య గారు. ఇప్పుడు ఈ విషయంలోనే వేమేశ్వర్ గారు మీరు చెప్పండి. ఇప్పటివరకు మన పూర్ణచంద్రరావు గారు తర్వాత బ్రహ్మయ్య గారు మాట్లాడినారు కదా బీసీ ఇష్యూస్ మీద కూటమి ప్రభుత్వ వైఖరి. వేమేశ్వర్ గారు చెప్పండి అమ్మా. సార్, బీసీల సంక్షేమం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అయితే జరిగింది. ఈరోజు చేనేత కుటుంబానికి సంబంధించి చూసుకున్నప్పుడు 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి కార్మికులకి కూడా, బీసీ కార్మికులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయింది వచ్చి, కానీ ఈ రోజు వరకు కూడా కొత్త పెన్షన్లు అనేవి అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అంటే హామీలు మాత్రం దండిగా ఉన్నాయి. సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు మాత్రమే గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ క్రింద స్థాయి పరిధిలోకి వచ్చి చూసినప్పుడు మాత్రం అది అమలయ్యే తీరును చూసినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోజున ప్రజలు కూడా. ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం కూడా. పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కింద స్థాయి పరిధిలో ఏ విధంగా అమలు చేస్తున్నాం అనే దాని తీరును కూడా ఈ రోజు ప్రభుత్వం పరిశీలన చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి కూడా పరిశీలనలోకి వెళితేనే ఈ ప్రభుత్వానికి క్రింద స్థాయి ప్రజల యొక్క బాధలు, సాధకాలు కూడా అర్థమవుతాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు మరి బీసీ చేనేత కార్మికులకి 500 యూనిట్లకి, అలాగే పవర్లూమ్ కి అయితే 500 యూనిట్లకి, చేనేత హ్యాండ్లూమ్ కి అయితే 200 యూనిట్లకి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి చెప్తారు. అది కూడా ప్రతిపాదన పెట్టారు తప్ప దాన్ని కూడా ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అలాగే ఈ రోజు చేనేత
కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. చేనేత కార్మికులే వలస కూలీలుగా కూడా మారిపోయి వలస కూలీలు అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ పని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే చేనేతని ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ఈ రోజు జిఎస్టీ పెంచేసింది. అలాగే ఇప్పుడు బంగారు జరీకి అయితే 18% జిఎస్టీ వేస్తున్నారు, వెండి జరీకి అయితే 12% జిఎస్టీ విధిస్తుంది, అలాగే మామూలు జరీకి అయితే 5% జిఎస్టీ విధిస్తా ఉందన్నమాట. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి షావుకారులు జిఎస్టీని కట్టలేక అక్కడ కొనుగోలు చేసే దాన్ని తక్కువ శాతం కొనుగోలు చేయడం, సక్రమంగా దాన్ని ఈ చేనేత కార్మికులకి అందించకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని కోల్పోతా ఉన్నారు. కాబట్టి ఒక కుటుంబంలో పనిచేసే ఒక చేనేత కార్మికుడు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా చేనేత కార్మికులు పనిచేస్తానే ఉంటారు. ఆ కుటుంబం మొత్తం కూడా దాని మీద ఆధారపడి బ్రతుకుతా ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా చేనేత కార్మికుడు ఆర్థికంగా చాలా నష్టపోతా ఉన్నాడు, వలస కార్మికుడిగా మారిపోతా ఉన్నాడు, రకరకాల పనుల్లో ఈ రోజున కనిపిస్తా ఉన్నాడు. చేనేత కార్మికుడిని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు విపరీతమైనటువంటి మార్కెట్ ధర పెరిగిపోతా ఉంది. పవర్ లూమ్ సంబంధించి ఇచ్చేసారు పర్మిషన్ పూర్తిగా. కాబట్టి చేనేత కార్మికులు వేసినటువంటి దానికి సరైన మద్దతు ధర లేక విపరీతమైన స్టాక్ మార్కెట్ లో మిగిలిపోతా ఉన్నాయి. మరి దాని మార్కెట్ ఏ విధంగా చేయాలి, దాన్ని కార్మికుడికి ఏ విధంగా చేయూతనివ్వాలి అనేది ఈ రోజు ప్రభుత్వం అసలు ఎక్కడ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. అలాగే గ్రామాల్లో కూడా సొసైటీలు పెట్టామన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా నడిపిస్తున్నారు, కింద వరకు లబ్ధి పొందుతున్నారా లేదా, అది కార్మికులు చేనేత కార్మికులకు అందుతున్నాయా లేదా అనే దాని మీద కూడా ఈ రోజు ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఆ మధ్యన కొన్ని క్లస్టర్లో మాత్రం చేనేత మహిళలకు మాత్రం మేము ట్రైనింగ్లు ఇస్తా ఉన్నాం. వాళ్ళకి రోజుకి 200 నుంచి 150 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ఒక 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వడం, మగ్గాల్లో నేర్పించడం. వాళ్ళని ట్రైనింగ్ లాగే ఉండిపోయారు తప్ప వాళ్ళకి ఉపాధి అనేది ఈ రోజున కల్పించే పరిస్థితి లేదు. కాబట్టి చేనేత కార్మికుల మీద బీసీ సంక్షేమం అనేది మొత్తం బీసీలకు సంబంధించినటువంటి అందరికీ కార్మికులకి కూడా ఈ ప్రభుత్వం సమాన న్యాయం చెయ్యాలి. అధికారంలోకి వచ్చి మేము బీసీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉంది తప్ప ఈ రోజున ప్రభుత్వం మాత్రం బీసీలు మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు చేనేతల్లో పనిచేసి మహిళలు కూడా ఉపాధి పోయారు. ఎందుకంటే ఈ రోజు చేనేత అనేది ఇంట్లో ఉంటే వాళ్ళు కండ్లు చుట్టుకోవడం అనేది, లేదా అక్కడ ఉన్నటువంటి భర్తకు సహాయం చేయడం అనేది, పిల్లల దగ్గర నుంచి కుటుంబం అంతా కూడా దాని మీద ఆధారపడి నడుపుతా ఉన్నారు. కానీ ఈ రోజు నా పని లేక ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు, పిల్లలు చదువు నిమిత్తం బాధపడతా ఉన్నారు. ఆ వచ్చేటటువంటి రూపాయి సరిపోక వలస కూలీలుగా రకరకాల ఫ్యాక్టరీల్లో రకరకాల చోట్ల పని చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా క్రింద వరకు దీని మీద దృష్టి పెట్టాలి, ప్రత్యేకమైన కమిటీ వేయాలి, వాళ్ళ ఒక సమస్యల మీద పని చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే దీంట్లో కూడా మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి సంక్షేమం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజు అంగన్వాడీకి సంబంధించి సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇస్తా ఉంది. అది ఎక్కడో బయట తక్కువ రకానికి కొనుగోలు చేసి అంగన్వాడీలకి యూనిఫామ్ చాలా తక్కువ నాశరకాన్ని ఇస్తా ఉన్నారు. అవి కట్టుకుంటే 3 నెలల తర్వాత పనికొచ్చే పరిస్థితి లేదు. మరి ఇన్ని కోట్ల రూపాయలు బయట వ్యక్తులకు ఇచ్చేటప్పుడు ఆ కోట్ల రూపాయలనే చేనేత కార్మికులకు ఇచ్చి దాన్ని మంచి నాణ్యమైన వస్త్రాలు తయారు చేసి అంగన్వాడీలకి యూనిఫామ్ ఒకే రకమైన యూనిఫామ్ ఎందుకు సరఫరా చేయలేకపోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ మధ్యన మంత్రి గారికి కూడా మేము దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేడం, ఇన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చేసి ఒక జతకి 600 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. అంటే 2 జతలు ఇవ్వాలి, 2 జతలకి 1200 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,05,000 మంది అంగన్వాడీలకి సరఫరా చేస్తున్నటువంటి ఈ ఏదైతే యూనిఫామ్ ఉందో అది ఒకే రకమైనది ఇవ్వండి, అది చేనేత కార్మికుల కుటుంబాల నుంచి దాన్ని సరఫరా చేయండి అని చెప్పేసి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే సమస్యలు అయితే వింటున్నారు తప్ప ఈ చెవును విని ఆ చెవున వదిలేసేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలకు ఉంది. పాలకులు సరిగ్గా పరిపాలన చేసినప్పుడు సమస్యలు అనేవి ఎందుకు ఉంటాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మహిళా చట్టాలు తీసుకొచ్చారు, అవి సక్రమంగా ఎక్కడ అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఫ్రీ బస్సు అంటున్నారు, మహిళలకి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు అంటున్నారు. కానీ ఈ రోజున చదువుకునే స్టూడెంట్ సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ వేమేశ్వర్ గారు. మళ్ళీ మీ దగ్గర దేనికోసం అయితే హామీలు ఇచ్చి వచ్చిందో ఆ సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అని చూడకపోతే ప్రభుత్వం ఎప్పుడు కూడా మళ్ళీ వెనకం చేసుకుని వెనక్కి వెళ్ళవలసిందే. ఈ రోజు ప్రభుత్వాలు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి
మేము 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాంలే, మేము చెప్పినట్టు మీరు వినాలనుకుంటే ప్రజలేమి పిచ్చోడు కాదు, అలాగే చూస్తా ఊరుకోరు. వాళ్ళకి ఒక ఆయుధం ఉంది. 5 సంవత్సరాల తర్వాత మీరు ఏ విధమైనటువంటి పరిపాలన ఇస్తే మీరు కూడా అదే తిరిగిస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నారు. కాబట్టి మహిళా చట్టాలకు సక్రమంగా అమలు చేయాలి, అలాగే బీసీల యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి పరిష్కరించాలి. అలాగే ఈ రోజు ఉపాధి లేక నిరుద్యోగత పెరిగిపోతా ఉంది, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ రోజు రోడ్ల మీద చూస్తున్న నిరుద్యోగ యువత చాలా గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి ప్రతి సమస్యని, అది పెద్ద విషయం ఏమీ కాదు, క్షుణ్ణంగా చిన్న కమిటీ వేసి మీ సమస్య ఏంటని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించేటటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వానికి కనిపించట్లే. గొప్పలు చెప్పుకుంటా ఉంటుంది, ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం కాదు, క్రింద స్థాయిలో ప్రజలు చెప్పాలి ఈ ప్రభుత్వం ఈ గొప్పగా చేస్తుందని చెప్పేసి. అలాగే తల్లికి వందనం అని చెప్పేసి అన్నారు, 15,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ 13,000 రూపాయలే అకౌంట్ లో పడ్డాయి. మరి ఈ రోజున మహిళల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పేసి చెప్పింది ఈ ప్రభుత్వం, కానీ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 105,000 మంది ఉన్నప్పుడు వాళ్ళ మహిళలు కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈ రోజు నిర్లక్ష్యం చేస్తా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఈ ఐసిడిఎస్ వ్యవస్థ అనేది నడుస్తుంది అంటే ఒక అంగన్వాడీ స్థాయిలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళు చేసినటువంటి సేవల్ని ప్రభుత్వం గుర్తించి పెద్ద పెద్ద అవార్డులు కూడా ఇస్తా ఉంది అధికారులకి. కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పట్టించుకోకుండా రోడ్డు పాలు చేసేసి మాకెందుకు లేవని నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి మహిళలే అంగన్వాడీలో కూడా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ సమస్యల మీద కూడా మాట్లాడాలి. అలాగే ఎక్కడైతే విద్య వైద్య సౌకర్యాలు లేవో దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఈ రోజున. ఓకే, థ్యాంక్ యూ వేమేశ్వర్ గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వేమేశ్వర్ గారు కూడా వ్యవహరిస్తా ఉందని చెప్పేసి చెప్తాను. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. పూర్ణచంద్ర గారు, వేమేశ్వర్ గారు, అంటే బీసీ డిక్లరేషన్లో ముఖ్యంగా చేనేత వర్గాలకు జరుగుతున్నటువంటి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చినారో సూపర్ 6లు కానీ, చేనేత వర్గాల పక్షాన కానీ, వడ్డెర పక్షాన కానీ, విశ్వకర్మల పక్షాన కానీ చాలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీటన్నిటి సమస్యల మీద మేము పరిష్కార మార్గం చూపుతున్న ఇంటెన్షన్తో అన్ని వర్గాలు వారికి ఓటేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినారు ఆ కూటమిని. మన బ్రహ్మయ్య గారు చెప్పినట్టు, వేమేశ్వర్ గారు చెప్పినట్టు కొంత రక్షణ చట్టానికి ఏమో కేంద్రంతో ముడిపడి ఉంది. ఇక్కడ ఏ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు లేకున్నా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టకుండా వీవర్స్ చాలా చక్కటి ప్రశ్నలు లేవనెత్తినారు వేమేశ్వర్ గారు. అట్లే చాలా వరకు బీసీ కులాల్లో ఉన్నటువంటి ఏదో కొన్ని వర్గాలకు పదవులు ఇచ్చి బీసీలకు అందరికి ఇచ్చినట్టు, కొన్ని వర్గాలకు లబ్ధి చేసి అన్ని బీసీ వర్గాలకు లబ్ధి చేసినట్టు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందంటారా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఇందులో ఇందాక అన్నవరం బ్రహ్మయ్య గారు ఏమన్నారంటే, సార్ సెంట్రల్ నుంచి అప్రూవల్ లేనిదే ఆ బీసీ సంరక్షణ చట్టం నిలబడదు అన్నారు. అసలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఎఫర్ట్ ఏం చేసింది అనేది ప్రజలకు తెలియదు. రెండోది, వాళ్ళు హామీ ఇచ్చినప్పుడే ఆ విషయం తెలియాలి కదా వాళ్ళకి, ఏ పరిస్థితుల్లో మేము ఎలా చేయగలం అనేది. ఇప్పుడు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి చెప్పిన మేనిఫెస్టోలో ప్రకటించింది ఏంటంటే, బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం అన్నారు. మరి అలా అనలా బీసీ సంరక్షణ చట్టం గురించి. బీసీ సంరక్షణ చట్టం గురించి మేము చట్టం చేసి కేంద్రానికి పంపిస్తాం అనేం చెప్పలేదు. మేము ప్రత్యేక చట్టం చేస్తామంటే చెయ్యాలా. రెండు, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం, టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి చట్టం తేగలదు చెప్పండి? ఇంతకన్నా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కేంద్రంలో ఎక్కడున్నాయి టీడీపీకి? కేవలం 240 మంది ఎంపీలు మాత్రమే ఉన్న బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. దానికి టీడీపీ సపోర్ట్ లేనిదే అధికారంలో కొనసాగేటువంటి పరిస్థితులు తక్కువ. వేరే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా మరి ఈయన హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఈయన చట్టం తీసుకోవటానికి చంద్రబాబు నాయుడు చొరవ చూపాలా, అప్రూవల్ తీసుకోవాలి, చేయాలి కదా. మరి లేనప్పుడు ఎప్పుడు చేయగలరు? అప్పుడు రీజనల్ పార్టీస్ ఉంటాం అనవసరం కదా మనకి. అప్పుడు జాతీయ పార్టీలు ఉంటే బెటర్ కదా. ఇప్పుడు జాతీయ పార్టీ అంటే స్టేట్లో సెంటర్లో ఒకటే పార్టీ ఉందనుకోండి, ఒక హామీ ఇస్తే ఆటోమేటిక్గా చట్టం అవుతుంది. మరి ఇప్పుడు నువ్వు రీజనల్ పార్టీ ఉండి హామీ ఇచ్చి అది నేను చేయలేను అనే ధోరణి ప్రకటించడం ఏంటి చెప్పండి? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే మీకు కావాల్సిన పనులకి, మీకు కావాలంటే బనకచర్ల గురించి కావాలనుకోండి, ఈరోజు రిజెక్ట్ చేసినా రేపొద్దున తెచ్చుకుంటారు. ఎందుకని? బనకచర్ల అంటే 80,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు. 80,000 కోట్ల రూపాయలు అంటే 10% కమిషన్లు ఉంటాయి. 8,000 కోట్ల రూపాయలు
ఆ కాంట్రాక్టర్ నేరుగా ఈ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందజేస్తాడు కాబట్టి దాని మీద ఎంతన్నా కష్టపడతారు, ఎంత వ్యతిరేకతనైనా సరే మూట కట్టుకుంటారు. తెలంగాణ వద్దన్నా కానీ దాన్ని తెచ్చుకోవాలి. ఈ రోజున ఏదో తాత్కాలికంగా అది వాయిదా పడినట్టు కనపడుతుంది కానీ నేను అట్లా అనుకోను. దాని మీద చూపిన శ్రద్ధ మరి బీసీల రక్షణ కోసం ఎందుకు చూపించారు చెప్పండి? బీసీల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ఇంతవరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి ఒక కమిటీ ఉంది, మరి బీసీలకి అటువంటి కమిటీ కానీ దాని మీద రివ్యూ కానీ ఒక చోట డేటా కానీ లేదు. బీసీలు అందరూ గమనించాలి, బీసీలని ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. ఓట్లను తీసుకుని వాళ్ళు అందలాలెక్కి వాళ్ళకి కావలసినటువంటి రాజకీయ వ్యాపారం చేస్తున్నారు అనేది బీసీలు గుర్తించాలి. ఇది గుర్తిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీలు ఓటేయటం మొదలు పెడతారో ఖచ్చితంగా అప్పుడు న్యాయం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్ లోపలనే బీసీ సంరక్షణ చట్టం వచ్చే అవకాశం ఉంది. ఇదే కాదండి, ఇంకా చాలా చాలా చోట్ల నాయి బ్రాహ్మణులకు సంబంధించి మరి షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు. అది ఏమైందో తెలియదు. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% కేటాయింపు చేస్తా ఉన్నారు. అయితే ఆ మద్యం షాపులు తీసుకునే సత్తా లేదు. సత్తా ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాలి కదా గౌరులకి. ఆ సత్తా లేని విధంగా ఇచ్చి వాళ్ళు కూడా ఎవరికో బినామీ షాపులను అమ్ముకునేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం, అంటే ప్రభుత్వం ఏది కూడా ఎంపవర్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. విద్యని ప్రైవేటైజ్ చేసింది, ఆరోగ్యాన్ని ప్రైవేటైజ్ చేసింది, మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తుంది. తర్వాత అమరావతిలో 1000 ఎకరాలు ప్రొక్యూర్ చేసి ఆ 1000 ఎకరాల్లో ప్రైవేట్ కంపెనీలకి SEZ లాగా ఒక వ్యాపారం లాగా అది ప్రైవేటైజ్ చేస్తుంది. సో ఈ ఒడ్డర్లకి క్వారీల్లో 15% రిజర్వేషన్ అన్నారు. మరి 15% క్వారీల్లో రిజర్వేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఒకవేళ వాళ్ళు పూర్ పీపుల్, ఒడ్డెరాస్ అందరూ పూర్ పీపుల్, వాళ్ళు అధిక శాతం ప్రజలు 10 లక్షల పైగానే ఒడ్డెర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు, వాళ్ళ గురించి అడిగేవాడే లేడు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఒడ్డెర్లు. స్వర్ణకారుల అభివృద్ధికి కూడా కొత్తగా కార్పొరేషన్ వేస్తూ ఉన్నారు. తర్వాత ఇందులో ఏమన్నారంటే ఈ మేనిఫెస్టోలోని తోటా చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, తర్వాత జల్లయ్య యాదవ్, పాలా సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైకాపా గుండాలకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి ఏమైంది? దాని గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే బీసీ సంరక్షణ చట్టం తెస్తామన్నారు. అట్లా ఎట్ ది సేమ్ టైం ఇదే మేనిఫెస్టోలో ఈ తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాలసుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసినటువంటి వైసీపీ గుండాల మీద చర్య తీసుకుంటా ఉంది. మరి దీని మీద మన ఏది అసలు స్టేటస్ రిపోర్ట్ కావాలా? బీసీలందరూ దీన్ని గమనించాలి. ఈ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కాదు. అందుకని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని ఏకం చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీగా నిలబడి ఫైట్ చేయడానికి పూనుకుంది. కాబట్టి బీసీలు గమనించి ఈ ప్రభుత్వం ఆడే కపట నాటకాలకి మరి అడ్డుకట్టు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయలేకపోయి 1 సంవత్సర కాలం అయినాక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటంటే మేనిఫెస్టో అమలులో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మయ్య గారు, సారు విన్నారు కదా మీరు, పూర్ణచంద్ర గారు మీ ఒపీనియన్ చెప్పండి ఫైనల్గా. చెప్తున్నాను. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇది ఇంద్రజాలం మహేంద్రజాలం ఏముండదు, మొత్తం ఒకేసారి చేయడానికి. అయితే ప్రభుత్వం గుడ్డి కంటే మెల్లమేలని చెప్పేసి కొన్ని చేస్తుంది. ఉదాహరణకి నాయ బ్రాహ్మణులకు సంబంధించి విద్యుత్ ఇవ్వని మాట ఇంకా ఇంప్లిమెంట్ కానిమాట నిజమే, కానీ వాళ్ళకి ఆలయాల్లో పనిచేస్తున్న వాళ్ళకి 25,000 రూపాయలు కనీస వేతనం అందేలా చేస్తా అన్నారు. దానికి సంబంధించి అమలు చేస్తున్నారు. దానికి సంబంధించి అట్లనే ఇప్పుడు ఇందాక చెప్పారు గౌడ సోదరులకు సంబంధించి మద్యం షాపులు 10% ఇస్తున్నామని చెప్పేసి. వాళ్ళు నిజంగా చెప్తున్నారు, ఏదో 1.6 బినామీలు ఉన్నారమే కానీ మన సోదరులే పూర్తిగా దాన్ని వినియోగించుకో స్థితిలో ఉన్నారు, వినియోగించుకుంటున్నారు. 10% సంబంధించి ఇచ్చారు. అట్లాగా ఇందాక ఓటర్లకు సంబంధించి అక్కడక్కడ ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. అస్సలు పూర్తిగా ఇది ఓటర్లకు ఇవ్వటం అనేది సొసైటీలకు ఇవ్వటం ఇవాళ కొత్తగా వస్తుందని కాదు, గతంలో కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటి స్పెసిఫిక్ గా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి 15% ఇస్తాము, 15% ఇస్తామని చెప్పింది. నిజంగా ఇచ్చి అమలు చేస్తే గొప్ప
ఒక ప్రయోజనకరమైన మార్పు వస్తుంది ఒడ్డరి కుటుంబాల్లో. సార్ అనుమానం ఏమి దీనికి సంబంధించి. ఓకే. కాబట్టి ఈ బీసీలకు సంబంధించి అమలు విషయాల్లో ఇప్పుడు ఇందాక సోదరి గారు చెప్తూ 40-50 ఏళ్ళు దాటిన బీసీలందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు అని చెప్పేసి, అది యాక్చువల్ గా మేనిఫెస్టోలో ప్రస్తావించారు కానీ పొందుపరచలేదు, సూపర్ 6 లో లేదు అది. కాకపోతే ఏంటంటే బీసీలకి అందరికీ కాకపోయినా కొన్ని రకాల వృత్తులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 50 ఏళ్ళు దాటి చేయలేరు. కాబట్టి వృత్తి చేయలేకపోతున్నటువంటి 50 సంవత్సరాలు దాటిన బీసీలకు ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది సముచితంగా ఉంటుంది. ఇప్పుడు 60 ఏళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని రకాల బీసీలకు, అట్లా ఓసీలకు, అన్ని కులాలకి వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే, బీపీఎల్ కింద వాళ్ళు వర్తించేట్లయితే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. చక్కగా ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్న 4,000 రూపాయలు. వీళ్ళు 50 సంవత్సరాలకే ఇస్తా అన్నది ఏంటంటే దానికి సంబంధించి అందరికీ సాధ్యం కాకపోయినా ఏదైతే వృత్తి పని కొన్ని కారణాల వల్ల వృత్తి వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే 50 ఏళ్ళు దాటితే పని చేయలేని స్థితిలో ఉంటారు. దృష్టి లోపం వస్తుంది, వినికిడి లోపం వస్తుంది శబ్దాల కారణంగా. సార్ ఓవరాల్ గా బ్రహ్మయ్య గారు, కూటమి ప్రభుత్వం బీసీల పట్ల, బీసీ సమస్యల పట్ల ఓకే ఉందంటారా మీ దృష్టిలో? ఫైనల్ గా ఒకటే ఉందని చెప్పట్లేదండి. సో బుద్ధి కంటే మెల్లమెల్ల అన్నట్టుగా పనిచేస్తుంది బీసీలకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వేమేశ్వర్ గారు మీరు చెప్పండి, ఒక్క నిమిషం. వేమేశ్వర్ గారు మీరు చెప్పండి ఫైనల్ గా, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఫైనల్ గా, 1 వర్డ్. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ ఆ హామీలు అమలు చేయడంలో మాత్రం విఫలమవుతుందని చెప్పేసి పూర్తిగా మాకు అభిప్రాయం ఉంది. ఎందుకోసం అంటే హామీలు అనేవి కొంతవరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతున్నాయి తప్ప క్రింది స్థాయి వరకు కూడా అవి సక్రమంగా అమలు అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేయడం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇవన్నీ మనం చూసినాక సార్ బీసీల విషయంలోకి వచ్చేటప్పటికి బీసీలలో నాయకత్వం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ వైసీపీలో, టీడీపీలో, బీజేపీలో బీసీలు ఉన్నంతకాలం బీసీలకు న్యాయం జరగదు. ఎందుకంటే ఆ పార్టీలు అన్నీ కూడా ఒక్కొక్క పార్టీ పై కులాలకు సంబంధించిన పార్టీయే. అందుకని చెప్పి రాజకీయంగా బీసీలు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఓకే, దీన్ని గమనించాలి. అందుకే ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ, ఇది మన పార్టీ, సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఏర్పాటు చేసిన పార్టీ కాబట్టి బీసీలు ఈ పార్టీలో చేరి మరి ఈ రోజున కులగణన అనే దాన్ని మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్వే చేశారో, సర్వే చేసినటువంటి కులగణన వివరాలని బహిర్గతపరచాలని చెప్పి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. దాని ప్రకారం 52% బీసీలకు రిజర్వేషన్లు వచ్చే విధంగా ఉద్యమం చేపట్టాలి. అలానే బీజేపీ ప్రభుత్వం ఏదైతే కులగణనకి ఆదేశించిందో అది సజావుగా జరిగేలాగా, ట్రాన్స్పరెంట్గా జరిగేలాగా, జరిగిన తర్వాత కూడా ఎవరి కులం ఏంటో అని ఎవరికి వాళ్ళకి తెలిసే విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటే బీసీలు అప్రమత్తంగా ఉంటేనే ఈ ప్రభుత్వాలు మన కోసం పనిచేస్తాయి. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అయితే కమ్మారెడ్డి కులాల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఇది గమనించాలని చెప్పి కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. ఓకే, ఈ నేటి అధికారం కార్యక్రమం బీసీ డిక్లరేషన్పై కూటమి చిన్నచూపు అనే చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టు మంచి సూచనలు సలహాలు అందించినటువంటి బ్రహ్మయ్య గారికి, అలాగే వేమేశ్వర్ గారికి, తర్వాత డాక్టర్ పూర్ణచంద్ర గారికి అందరికీ కూడా వందనాలు. వేరే అంశం ద్వారా తిరిగి వచ్చే వారం కలుద్దాం. నమస్తే.